బోట్స్వానా దేశం మనకు తెలుసు ల్యాండ్ లాక్డ్ కంట్రీ, ఆఫ్రికాలో ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. బోట్స్వానా దేశంలోని 70% కల్హారీ డెజర్టే ఉంటుంది అనమాట. అంటే చాలా వరకు బోట్స్వానా దేశంలో పెద్ద డెజర్టే ఉంటుంది, అది కల్హారీ అనమాట. అండ్ బోట్స్వానాలో డైమండ్స్ ఫేమస్, దాంతోపాటు ఎలిఫెంట్స్ కూడా. బోట్స్వానా అంటే ఎలిఫెంట్స్ చాలా ఫేమస్. ఇవన్నీ పక్కన పెడితే చీతాస్, ఆఫ్రికన్ చీతాస్ కూడా బోట్స్వానాలో ఉంటాయి. కొన్ని ఆఫ్రికన్ చీతాస్ను మనం తెచ్చుకుంటున్నాం అనమాట. దీనికి సంబంధించి ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మరియు బోట్స్వానా ప్రెసిడెంట్ డ్యూమా గిడియాన్ బోకో ఇద్దరు కలిసి చీతా ట్రాన్స్లొకేషన్ ప్యాక్ ని అనౌన్స్ చేశారు. అంతేకాదు భారతదేశంలో ప్రాజెక్ట్ చీతా స్టార్ట్ చేశాం అనమాట. దానికి ఇప్పుడు బోట్స్వానా దేశం కూడా 8 చీతాలు ఇచ్చి సపోర్ట్ చేస్తుంది. ఈ చీతాస్ అనేవి మనకి బయోడైవర్సిటీలో కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనం చూస్తే 2022 సంవత్సరంలో సెప్టెంబర్ 17 తారీఖున 8 చీతాస్ మనం నమీబియా నుంచి తెచ్చుకున్నాం అనమాట. తీసుకొచ్చి కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో వాటిని ట్రాన్స్లొకేట్ చేసాం. దాంతోపాటు ఫిబ్రవరి 2023లో 12 చీతాల్ని సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు 8 చీతాస్ని మనం బోట్స్వానా నుంచి తెచ్చుకుంటున్నాం. యాక్చువల్లీ మనం నమీబియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్న చీతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా చచ్చిపోయాయి కూడా. యాక్చువల్లీ వాటికి కప్స్ పుట్టడం వల్ల, పిల్లలు పుట్టడం వల్ల ప్రస్తుతం మన భారతదేశంలో 27 ఆఫ్రికన్ చీతాస్ ఉన్నాయన్నమాట. వీటన్నిటితో పాటు ఇయర్ 2026 అనేది ఇండియా బోట్స్వానాకి చాలా ఇంపార్టెంట్. 2026 ఇయర్లో ఇండియా బోట్స్వానా 60 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం.